ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ కంక్లూడ్. సార్ వారు అట్లా చెప్తే నేనేం చేయలేను, కానీ నాకు తెలిసి నేను ఆ రుద్రంకోట పాయింట్ దగ్గర కూడా వెళ్ళాను సార్. కోనవరం గోదావరి సంగమం దగ్గర, శబరి సంగమం దగ్గర కూడా వెళ్ళాను, నేను చూశాను. నేను దయచేసి వారు మళ్ళీ కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అదొకటి సార్. రెండోది, నేనే అఫీషియల్ గా లెటర్ ఇచ్చాను సార్ స్పీకర్ గారికి, రికార్డులో ఉంటుంది, కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడే వారు ఇచ్చే ప్రజెంటేషన్ దగ్గర మేము ఇస్తాము, మాకు కూడా పర్మిట్ చేయండి అని. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మీరు కావాలంటే స్పీకర్ గారి ఛాంబర్ లో ఆ లెటర్ కూడా వెరిఫై చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. स्पीकर साहब, मेरे कुछ मसाइल थे जिसमें एक राशन का भी मसला था. राशन कार्ड बनाना चाहिए क्योंकि लोगों को उससे स्कीमा से फायदा होता है. मेरे चंद मसाइल में फिर याद दहानी दे करता हूं चीफ मिनिस्टर साहब, क्योंकि इसका कोई रिप्लाई नहीं दिया आप. अध्यक्ष, गौरव मुख्यमंत्री कादरी साहब, जो बातें आपने कहा है, मैं था भी कुछ वक्त तक, कुछ वक्त नहीं भी था. महमूद अली साहब ने उसको नोट कर लिया है. जरूर उन चीजों पर गौर करेंगे और आपको बुला के बात भी करेंगे. उन मसाइलों के हल के लिए पूरी कोशिश सरकार करेगी, ये मैं आपको आश्वासन देता हूं. అధ్యక్ష, వారు చెప్పినారు ఈ పోడు భూముల విషయంలో బట్టి విక్రమార్క గారు, అది మంచి సూచన, మంచి సలహా. ఇంతకుముందు గిరిజన శాసనసభ్యులు కూడా మిత్రుల దగ్గరికి వచ్చి అడిగినారు, వార్తను అంగీకరించినాను. ఈ ట్రెంచులు ఇప్పుడు ఏదైతే కొడుతున్నారో అధ్యక్ష, ఈ సమస్య పరిష్కారం మీద ఆపమని చెప్తాం. ట్రెంచులు తవ్వేదాన్ని బంద్ చేపిస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రెండవది, ఇక ప్రజెంటేషన్ విషయంలో నేను మారు మాట్లాడదలుచుకోలేదు. మన ప్రజలే తీర్పు చెప్పేది అయిపోయింది. ప్రజలైతే బయట చాలా వేరు కూడా మాట్లాడినారు. సరే, అవి నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష, నా స్థాయికి కూడా పనికిరాదు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినంటే ఇప్పటికి కూడా అర్థం కాక చాలా చాలా జోకులు కూడా మాట్లాడుకున్నారు ప్రజలు. ఇప్పుడు ఇందాక వారు శబరి గురించి చెప్పినట్టే ఉన్నది కథ. రుద్రమకోటకు పైన కాల్చేది కిన్నెర స్థానం అండి, శబరి కాదు. కిన్నెర స్థానం కింద రుద్రమకోట ఉంటుంది, ఆ కింద చాలా దూరంలో శబరి ఉంటుంది. అదేవిధంగా ఉన్న స్కీములు ఆపేందుకు భగీరథ కోసం మీరు తప్పండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అధికారం మరి మీరు ఎవరిని అడిగినో, మీకు ఎవరు చెప్పినో కానీ అప్పుడున్న స్కీమ్ ఏదైతే ఉందో అధ్యక్ష, వీరి కాలంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ జరిగిందంతా కూడా ఒక సమగ్రమైన మంచినీటి సరఫరా వ్యవస్థ కాదు అధ్యక్ష. మన శ్రీధరబాబు గారు అంతకుముందు మంచినీళ్ళే లేనట్టు అంటే ఇవ్వండి, ఉన్నాయి అని అరకొర ఉన్నాయి, సరిపోయేటట్టు లేవు. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి ఇస్తున్నాం కాబట్టి రాబోయే 30-40 సంవత్సరాల కోసం ఉద్దేశించినటువంటి 3-4 డికేడ్స్ కోసం పెట్టింది కాబట్టి దానిలో అన్ని కేర్ తీసుకున్నాం అధ్యక్ష. దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే అంతకుముందు 10 ఎల్పిసిడి, 30 ఎల్పిసిడి, 40 ఎల్పిసిడి ఉండేది అధ్యక్ష. పర్ హెడ్ 10, 20, 30, 40 అవి కొన్ని లేకపోతే లేనే లేదు, బోర్ ఎండిపోతే కథమే, అట్లా ఉండిందండి. ఇప్పుడు ఇది అట్లా కాదు. ఇది ఖచ్చితంగా గ్రామాలలో 100 ఎల్పిసిడి వస్తుంది అధ్యక్ష. ఒక వ్యక్తికి 100 లీటర్లు పర్ హెడ్ వస్తుంది. మున్సిపాలిటీలకు పోయినప్పుడు 135 లీటర్లు పర్ హెడ్ వస్తుంది. అదే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, రామగుండం, నిజామాబాద్, కరీంనగర్ పోయినప్పుడు 150 ఎల్పిసిడి వస్తుంది అధ్యక్ష. 150 లీటర్లు పర్ హెడ్ ఇక్కడ కార్పొరేషన్లలో వస్తుంది, 135 లీటర్లు మున్సిపాలిటీలలో వస్తుంది, 100 లీటర్లు చిన్న గ్రామంలో కూడా వస్తుంది. కాబట్టి గతంలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కు దీనికి పోలిక పొంతన కూడా లేదు. ఇదేమో షూర్గా వస్తుంది. అది ఎండాకాలం రాకపోవు, ట్యాంకర్లు పెడుతుంటిమి, బోర్లు వేస్తుంటిమి, చాలా ఇబ్బందులు పడ్డాం. అది ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను మనవి చేస్తాను, వారు అన్నారు కాబట్టి మిషన్ భగీరథ యొక్క భారాన్ని మేము గ్రామాల మీద వేయదలుచుకోలే, గ్రామ పంచాయతీల మీద అసలే వేయదలుచుకోలే. కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ స్కీమ్ ఎటువంటిదంటే ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష, మందిది కాదు. ఎక్కడనో ఎల్లంపల్లిలో గోదావరిలో 170-180 కిలోమీటర్ల అవతల ఇంటేక్ వెళ్ళి ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్లు వచ్చి సిద్దిపేట ప్రాంతంలో అది మల్లారం అనే ఊరుకాడ దాని ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 70-80 కిలోమీటర్లు వచ్చి కొమ్మటిబండ అనేటువంటి టాప్ హైట్కి పోయి అక్కడి నుంచి రామలింగారెడ్డి గారి నియోజకవర్గం, నా నియోజకవర్గం, హరీష్ నియోజకవర్గంలో, మన భువనగిరి నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం, జనగామ నియోజకవర్గం, దయాకర్రావు గారి నియోజకవర్గంలో అనేకమైనటువంటి గ్రామాలకు, వందలాది గ్రామాలకు అక్కడి నుంచి పోతుంది అధ్యక్ష. ది వెరీ డిజైన్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ యాంటీ సైకిల్ తక్కువ స్ట్రెచ్ ఉంటుంది, న్యాచురల్ ఇన్ కాన్స్టిట్యూన్సీ అంటే గ్రావిటీలో ఎక్కువ ఉంటుంది అధ్యక్ష.
అందుకే స్కీమ్ లాంగ్ లాస్టింగ్ స్కీమ్ ఇది. చాలా కాలం అద్భుతంగా పనిచేసే స్కీమ్ ఇది. అది కూడా నేనే డిజైన్ చేసిన అధ్యక్ష. నాకు అనుభవం ఉండే కాబట్టి సిద్దిపేటలో నేనే తెచ్చుకున్న 80 కోట్లతో కాబట్టి ఆ స్కీమ్ అక్కడ బాగా సక్సెస్ అయింది. మీరు హెలికాప్టర్లో పోతే అధ్యక్ష ఎక్కడ చూసినా, వారు కూడా మన ఎలక్షన్లో తిరిగింది, ఎక్కడ చూసినా కూడా మీ గుట్టల మీద అన్ని కనపడతా ఉంటాయి ట్యాంకులు. అంటే ఊర్లో సంపు గాని పంపు గాని ఉండదు ఏ ఊర్లో కూడా, ఏ పల్లెలో, ఏ లంబాడి తండాలో, ఏ గిరిజనగూడెంలో కూడా పంపు ఉండదు, సంపు ఉండదు, పంపు కాలిపోవడం ఉండదు, ఆ బిల్లు ఉండదు, ఆ బాధ ఉండదు. స్టేట్ అవే గ్రామాలలో ఉండేటువంటి ఓవర్ హెడ్ రిజర్వాయర్స్ లో ఈ టాప్ హైట్ లో ఉన్నటువంటి నీటి నుంచి OHBR నుంచి నీళ్లు వచ్చి పడతాయి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో ఎర్రవేల్ అనే విలేజ్ లో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎన్నికలకు ముందు వెంకట్రామరెడ్డి గారు ఉండే, అప్పుడు ఆయన మంచి వర్కర్, ఆయన ఆ OHSR నుంచి అన్ని కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన అధ్యక్ష. ఆ అడ్వాంటేజ్ తీసుకొని ప్రతి ఇంటి మీద ఒక సింటెక్స్ ట్యాంక్స్ పెట్టించిన అధ్యక్ష. వాళ్ళ OHSR ఏమో ఈ కుమ్మడిపాడు నుంచి నిండుతుంది, ఊళ్ళో ఉన్న OHSR నుంచి అన్ని ట్యాంక్స్ నిండుతాయి. దట్ స్మాల్ విలేజ్ 24 అవర్స్ వాటర్ సప్లై ఉంది అధ్యక్ష. వాళ్ళకి 24 అవర్స్ అంత బ్యూటీ ఉంది. రాబోయే రోజులలో కొంచెం ఎకనమైజ్ చేస్తే యాస్కి ఇచ్చినాం అధ్యక్ష. ఇంత మంచి స్కీమ్ని నీళ్లు తెస్తున్నాం కాబట్టి ఎందుకు 24 గంటలు మనం లభింపజేయకూడదు అనే విషయాన్ని యాస్కీలో చారిగారని చెప్పి ఈ డ్రింకింగ్ వాటర్ ఎక్స్పర్ట్ ఉన్నారు అధ్యక్ష, వారికి అప్పగించినాం, వారు స్టడీ చేస్తున్నారు. ఇటువంటి మంచి లక్షణాలతో ఉండే ప్రాజెక్ట్ పెట్టినాం తప్ప మేము దురుద్దేశం కాదండి. కాబట్టి మీరు ఒక సలహా ఇచ్చినారు, RWS మిషన్ భగీరథ మొత్తం మర్జీ చేసి మొత్తం ఒకటే డిపార్ట్మెంట్కి పెట్టమని చెప్పినాం. అందులో ఏదైనా టెక్నికాలిటీ ఉండి ఎవరికైనా కొంతమంది శాలరీస్ రాలేదని మీరు చెప్తున్నారు, వెంటనే ఇమీడియట్లీ మేము ఆదేశం ఇస్తాం సెక్రటరీ గారికి, ENC గారు కృపాకర్ రెడ్డి గారు కూడా చెప్తాం, చెప్పి వాళ్ళకి ఎవరికి కూడా ఎంప్లాయీస్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. RWS యొక్క శాలరీస్ లో ఎట్టి పరిస్థితులు రానియం. పాయింట్ల సంగతి, నదిలో ఎక్కడ తీసుకోవాలన్న సంగతి వదిలేస్తే, నేను చేపట్టిన సీతారామ ప్రాజెక్టు 100% ఖమ్మం జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా పరిరక్షిస్తూ, ఎంచేపు సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూడకుండా దాన్ని కూడా సంపూర్ణంగా రక్షించుకుంటూ మొత్తం కలిపి 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే విధంగా డిజైన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. దాన్ని అందరూ స్వాగతించాలి, ఖమ్మం శాసనసభ్యులు గర్వపడాలి. ఆ విధంగా 100% ఆ 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్టి పరిస్థితులలో 2 సంవత్సరాలలో ఇచ్చి బట్టి గారిని కూడా నా ఎంబడి హెలికాప్టర్ తీసుకుపోయి చూపిస్తానని హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. LAB number 3 of 2019. Please cooperate. But అన్నారు దానికి సార్, మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నన్ను కూడా తీసుకొని వెళ్తా అన్నారు, చాలా సంతోషం. ఐ వెల్కమ్ హిమ్. ఖమ్మం డిస్టిక్ రావాలి, అక్కడ గతంలో పెట్టినటువంటి పాయింట్స్ చూడాలి, చూసిన తర్వాత అవి ఫీజిబిలిటీ లేకపోతే అప్పుడు వారు చెప్పిన నిర్ణయానికి నేను ఒప్పుకుంటాను. నేను కనీసం వచ్చి చూడాలని చెప్పి అధ్యక్ష వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే, నిజమైన మునిగిపోయిన దాని గురించి చెప్తే ఏం లాభమా బాబు? అది మునిగిపోయిందా బాబు? మన ఆ పాయింట్ కాదు సార్, ఆ పాయింట్ కాకుండా వినండి. నేను చూసిందండి బాబు, నేను మీకన్నా ఎన్నోసారి ఎక్కువసార్లు చూసిన. బట్టి విక్రమార్క గారు వినండి. మీరు పేపర్లలో చదివి ఉంటారు, అరే చదివి ఉంటారు, చదవలేంటి అది లైడార్ సర్వే చేసినాం సార్. అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా సార్, వాటి మధ్యలో ఉండేటువంటి నిడివిలు, కొలతలు, మంచి చెడ్డలను, దాని ప్రిసిషన్ సార్. ఆ లైడార్ సర్వే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా అర్థమవుతుంది. డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు అధ్యక్ష, వాటికి మనకు పర్మిషన్ కూడా ఇయ్యరు. ఒక 4 రోజులు ఆ డిఫెన్స్ వాళ్ళను కాలు పడుకున్నంత పనిచేసి తెచ్చాం ఆ పర్మిషన్. ఇక్కడ ఆర్మీ వాళ్ళే వాడతారు తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. లైడార్ సర్వే చేయించినాం అధ్యక్ష, డబ్బు పోతే పోయిందని చెప్పి. వీరన్నట్టే ఆ పంచాయతీ ఆ స్పాట్ అవన్నీ వస్తాయని చెప్పి, మళ్ళీ ఇబ్బందులు ఉండదని చెప్పి చేసినాం. వారు చెప్తున్నటువంటి ఆ రుద్రమకోట ప్రాజెక్టు అధ్యక్ష మునిగిపోయింది. 30 మీటర్ల నీటి అడుగున ఉంటుంది అధ్యక్ష, పోలవరం అయిపోతే 30 మీటర్ల లోతులో మునిగిపోయి ఉంటుంది. అది 365 days అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాయింట్ లేదు, ఇష్యూ ఇక్కడ పాయింట్స్ కొట్లాడ కాదండి. అది ఫీజిబుల్ కాదు, ఫీజిబుల్ గానే కాదు, అది పోనీ ఇంకెక్కువ భూమి కూడా తీసుకున్నారు వాళ్ళు, అవసరం లేని కూడా లాక్కున్నారు వాళ్ళు. సరే మాట్లాడినాం, భద్రాచలం ఒక టౌన్ మినాయించి మొత్తం లాక్కున్నారు, వాళ్ళకి అవసరమే లేదు అసలు. పోలవరం సబ్మర్జ్ కాదు. అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడినాం,
ఆయన మొన్నటిదాకానేమో మంచిది చేసుకుందాం అన్నాడు, ఇప్పుడేమో రోజు నన్ను నిందిస్తా ఉన్నాడు అధ్యక్ష, ప్రతిరోజు. ఎందుకు అప్పటిదాకా ఆయన నరేంద్ర మోడీతో సోపతిలో ఉండే, ఈ మధ్య వీళ్ళ సోపతి పట్టిండు, ఆ నుంచి ప్రతిరోజు నన్ను నిందిస్తూనే ఉన్నాడు అధ్యక్ష. కాబట్టి దాంట్లో ఆ మీమాంసకు పోకుండా నేను భట్టి గారికి హామీ ఏమిస్తున్నా అంటే, అల్టిమేట్ గా అది రుద్రం కోటనా ఇంకో కోటనా కాదు, దుమ్ముగూడెం కూడా మనకు లైవ్ పాయింట్, అద్భుతమైనటువంటి జీవనది అది. మన పాలెం వాగు మొత్తం అంతా కూడా మన మొత్తం పైనుంచి ఇంద్రావతి కలుస్తుంది, ప్రాణహిత వస్తుంది. కాబట్టి మీరు పాయింట్ గురించి ఫికర్ చేయకండి, మీకన్నా ఎక్కువ ఎక్స్పర్ట్ నేను. కాబట్టి 10 లక్షల ఎకరాలకు నాగార్జున సాగర్ ఆయకట్టు కలిపి మా కమిట్మెంట్ విత్ ఇన్ 2.5 years టు గో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారించి మిమ్మల్ని ఖచ్చితంగా నాతో పాటు మీరు రాకున్నా సరే బలవంత పెట్టినా సరే తీసుకెళ్లి చూపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు మిస్టర్ విక్రమార్క సార్. నౌ లెట్ us పాస్ ద బడ్జెట్. LA బిల్ నంబర్ 3 of 2019. ఇప్పుడు అడిగారు కదండి. బట్టి గారు అన్నారు, పిలిస్తే వచ్చేస్తా, నేను బలవంతంగా. సార్ సంతోషం సార్. సార్ అరే ఉండమ్మా, ఎందుకు? ప్లీజ్ లెట్ us బి స్పోర్టివ్. నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్తా ఉన్నాను, నా కోసం ఏం చెప్పట్లేదు నేను. అట్లాగే సార్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా మీరు ఎన్నికల సందర్భంలో కానీ గతంలో కానీ చాలా హామీలు ఇచ్చారు వారికి. రిటైర్మెంట్ ఏజ్ గురించి, పిఆర్సీ గురించి, ఐఆర్సీ గురించి, దాని గురించి కూడా ఒక మాట ఈ సభ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. బట్ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మీకు నేను అవసరం లేదు, మీరైనా ఆ మ్యాప్ తెప్పించుకొని ఒకసారి చూడండి అని చెప్తా ఉన్నాను కోట గురించి. అధ్యక్ష, నేను లైడార్ సర్వే గురించి చెప్పిన తర్వాత మళ్ళా మ్యాప్ చూడమంటే ఇక నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సరే, నేను దాన్ని ఆర్గ్యూ చేయదలుచుకొని వారి విఖ్యాతగా వదిలేస్తాం. అల్టిమేట్లీ ఒకటి అధ్యక్ష, వారికి ఉన్నంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిజ్ఞానం మాత్రం ఉంది, ఇచ్చి తీరుతాం అధ్యక్ష. రెండవది, ఉద్యోగస్తుల మీద ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్, ఇన్ఫార్మ్ ది ఆనరబుల్ హౌస్, ఇలా ఇండియాలో హైయెస్ట్ శాలరీ పెయిడ్ ఎంప్లాయీస్ అవర్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు వీరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వనటువంటి 42-43% శాలరీస్ పెంచిన ఘనత మా ప్రభుత్వానికి అధ్యక్ష. అలా సమ్మె రోజులను తీసేసినాం, శాలరీస్ తీసేసినాం, ఎన్ని సదుపాయాలు జనాన్ని చేసినాం. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్లకు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందండి. సబబైనటువంటిది వాళ్ళకి ఇస్తాం. రిటైర్మెంట్ ఏజ్ మీరు చెప్పినారు, ఎస్ తప్పకుండా ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ అనేది మాకు వెసులుబాటు ఉంది. ఎన్నికల హామీలు విక్రమార్క గారు మాకు నెరవేర్చడానికి 5 years స్ట్రెచ్ టైం ఉంది. సో ఎప్పటి నుంచి ప్రారంభించాలా, ఎప్పటి నుంచి చేయాలనేది ఆర్థిక అంశాలతో కూడుకొని ఉంటుంది, పెన్షన్లతో కూడుకొని ఉంటుంది. లెక్కలు బేరీజ్ మేము ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పినాం. ఎప్పటి నుంచి అయితే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందో, వాళ్ళ సంక్షేమం చేసే అవకాశం ఉంటుందో తప్పకుండా మేము నిన్నమనే వచ్చినాం అధ్యక్ష. కోడ్ మీద కోడ్ వస్తా ఉంది, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వస్తా ఉంది. ఇప్పుడు నేను చెప్దామంటే వాళ్ళు అడిగినా చెప్దామంటే మళ్ళీ కోడ్ వచ్చేసింది అధ్యక్ష, మన ఎత్తిన పడ్డది. కాబట్టి జూన్ తర్వాత తప్పకుండా ఈ విషయాలన్నీ జరగాల్సిందే, వీటి చర్చ జరగాల్సిందే. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏంది అనేది కూడా జరగాల్సిందే. కాబట్టి దా ప్రకారంగా తప్పకుండా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడతాం అధ్యక్ష. అధ్యక్ష చలే మూవ్ సార్. LA bill number 3 of 2019. The question is that Telangana appropriation vote on account bill 2019 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3. The schedule, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clause 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, please say yes.
Those who are against, please say no. Yes, have it, yes, have it. Clause 2 and 3, the schedule, clause 1, enacting formula and long title do stand part of the bill. Now, I request the Chief Minister to move the motion for passing the bill. Speaker, sir, with your permission, I beg to move that the Telangana Appropriation Vote on Account Bill 2019 be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and bill is passed. LA Bill number 4 of 2019. The question is that the Telangana Appropriation Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. Clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title do stand part of the bill. Now I request the Chief Minister to move the motion for passing the bill. Speaker, sir, with your permission, I beg to move that the Telangana Appropriation Bill 2019 be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. Statics for this second session from 22nd February to 25th February 2019. Number of days for which the Assembly sat 3 days. Number of hours for which the Assembly worked 10 hours 4 minutes. Number of speeches made by the members 29. Number of government resolutions adopted 1. Number of bills introduced 4. Number of bills passed 4. With the consent of the House, I adjourn the House Senate. ఈ రైతులకు 24 గంటలు పూర్తి ఉచితంగా ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, ఇండియాలో ఏ గవర్నమెంట్ ఇయ్యదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి, బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి, ఇంకా వేరే గవర్నమెంట్లు ఉన్నాయి, కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యదు. ఒకే ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్, ఒకే ఒక తెలంగాణ ప్రభుత్వమే 100% ఫ్రీ 24 hours పవర్ ఇచ్చే ఒకటి తెలంగాణ రాష్ట్రం. ఇది సత్యం అధ్యక్ష, ఇది జరుగుతున్నటువంటి విషయం. అదేవిధంగా అధ్యక్ష, ఆ విషయం లాస్ట్ లో చెప్తా అధ్యక్ష. నిమ్స్ మీద వారు మాట్లాడినారు, దాన్ని మేము యాక్ట్ చేసినాం అధ్యక్ష. మరి లెక్కలు వాళ్ళు ఎక్కడ చూసుకున్నారు? మేము దాదాపు 2375 ఎకరాలు అక్వైర్ కూడా చేసినాం అధ్యక్ష. మిగిలిన ఈ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు నేనంటే మళ్ళీ అలిగేషన్ అవుతుంది. వీరి పార్టీ వారే కోర్టులకు పోయినారు అధ్యక్ష. అక్కడ సత్వరం కాకుండా వీరి పార్టీకి సంబంధించిన వాళ్ళే అధికారికంగా వాళ్ళ ఆఫీస్ బేరర్స్ కూడా వాళ్ళే అక్కడ కోర్టుకు పోయినారు. సరే, కోర్టు ఆదేశాలు పాటించి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ వ్యవస్థ అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ రకంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొన్ని విషయాలలో బాధ కలుగుతుంది అధ్యక్ష. వీళ్ళే అక్కడ అడ్డం పోతారు, వీళ్ళే మళ్ళీ మాట్లాడతారు. ఇక్కడ చెప్పక తప్పదు అధ్యక్ష, నాకు గ్యారంటీగా చెప్పాలి. నిన్న నేను లేని హౌస్లో, నేను ఎందుకంటే భోజనం చేయకుట్టి బడ్జెట్ తమరు ఆమోదింపజేసిన తర్వాత లంచ్ చేయాలని వెళ్ళిపోయినా. బిల్స్ ఉండే మినిస్టర్లు పాస్ చేసినారు, తమరు పాస్ చేయించినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాకౌట్ చేసినారు. ఏంది అధ్యక్ష సబ్జెక్ట్ ఏంటది? పంచాయతీరాజ్ చట్టంలో మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకు తేవాల్సి వచ్చింది అధ్యక్ష? పంచాయతీరాజ్ పదవులలో మొత్తం 34% రిజర్వేషన్ ఉండే. ఆ రిజర్వేషన్ మేము యథాతథంగా పెట్టినాం. అదేవిధంగా ఆదేశం ఇచ్చినాం కలెక్టర్లకు. అదేవిధంగా రిజర్వేషన్ కంప్లీట్ చేసినాం.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారి హైకోర్టుకు పోయినారు అధ్యక్ష. 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి హైకోర్టు కొట్టేసింది. మేము ఇచ్చిన ఆదేశాన్ని కొట్టేసింది. మేము గవర్నమెంట్ అప్పీల్ పోయినాం. అప్పీల్ పోతే అధ్యక్ష సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇంతలోపు ఇంకో కాంగ్రెస్ నాయకుడు మళ్ళా దానికి పోయినాడు అధ్యక్ష హైకోర్టు. టైం లోపల పెట్టాలి ఎన్నికలు ఖచ్చితంగా అని చెప్పి ఆ ఆదేశం వచ్చి మనం ఎత్తినబడదు అధ్యక్ష. ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. కోర్టు విషయం కాబట్టి అట్లా మేము మిస్లీట్ కూడా చేయము. అట్లా చేసిన వ్యక్తి ఎవరు, ఆయన ఏం ఆఫీస్ పేరు అవన్నీ కూడా ఉన్నాయి. సర్పంచుల సంఘం అధ్యక్షుడు అవన్నీ అంతా ఉన్నది, వారి పార్టీ మెంబరే. అధ్యక్ష, ఒకవైపున 50% రిజర్వేషన్ మించకూడదు అని 2 ఉన్నత న్యాయస్థానాలు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకో పక్కన మరో హైకోర్టు న్యాయస్థానం పరిధిలోపు అలాంటి డేట్ లోపు మీరు పెట్టాలని డేట్తో సహా ఇచ్చిన అధ్యక్ష. వాళ్ళు విత్ ఇన్ సో అండ్ సో డేట్ యూ షాల్ కంప్లీట్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్. ఏం చేయాలి అధ్యక్ష మేము? అప్పుడు ఆ టైంలో ఆర్డినెన్స్ ఇష్యూ చేసి సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటిస్తూ ఒకటి, ఇక్కడ సమయం లోపల పెట్టాలి హైకోర్టు, 2 కోర్టుల యొక్క ఆదేశాలను పాటిస్తూ మేము చేసినాం. వెళ్ళిపోయినాం. ఏ % వచ్చిందో ఆ %కు సార్, విత్ ఆల్ మై రెస్పెక్ట్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, సార్ ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటేమో నిన్న మేము వాకౌట్ చేసినటువంటి అంశం సంబంధించి అదొక సబ్జెక్టు. రెండోది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి స్పష్టంగా మీ ద్వారా వారి దృష్టి కూడా తీసుకుని రావాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2 అంశాలు చెప్పారు. ఒకటి జడ్జిమెంట్ గురించి, ఇంకోటేమో హైకోర్టు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారనేది అదొక అంశం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి 50% మీరు రిజర్వేషన్ పెంచుకోవాలనంటే దానికి కావాల్సినట్టు సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని అడిగింది. 50% లోపలనే ఉంచాల్సిన అని ఎక్కడ చెప్పాలా జడ్జిమెంట్. ఐ గాన్ త్రూ ఇట్. కావాలని నేను మీ ద్వారా రేపు పంపిస్తా కాపీ కూడా. వాళ్ళు ఏం చెప్పారంటే మీ 50% బ్యాక్వర్డ్ క్లాస్ కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ రిజర్వేషన్ పెంచుకునేటువంటి ప్రక్రియ అవసరం అని అనుకుంటే దాని సపోర్టింగ్ గా అక్కడ ఉన్నటువంటి జనాభా సర్వే చేసి దాని లెక్కల నిష్పత్తిని పంపించి మీరు జస్టిఫై చేయండి అని అన్నారు. మనం జస్టిఫై చేయలేదు, అసలు లెక్కలు పంపించలేదు. మన కోర్టు మన ప్రభుత్వం నుంచి ఎవరు రిప్రజెంట్ చేయలేదు. ఇదొక ఆస్పెక్ట్. కోర్టుకి కాంగ్రెస్ వాళ్ళే పోయారంటే నాకు తెలిసి దేని పోయారు కాంగ్రెస్ వాళ్ళు? కోర్టుకు పోవటం అనేది ఏంటి నేరమా? న్యాయస్థానాలు పోవటం నేరమా అండి? కాదు కదా. న్యాయస్థానాలు ఎందుకు పోతారు? న్యాయస్థానాలకు ఎందుకు పోతారు సార్? న్యాయం కోసం పోతారు. ఒకడు మీరే కరెక్ట్ చేస్తున్నారు, ఫైన్, జడ్జిమెంట్ ఇస్తారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదండి. ప్లీజ్ 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 అధ్యక్ష, చాలా సంతోషం. బట్టి విక్రమార్క గారు 50% ఓకే అండి, మీరు చెప్పిన కదా, ఇంకేం చాలు కదా, మీరు చెప్పిన కదండి సార్. అది కూడా చెప్పాలి. మీరు బిల్ ప్రవేశపెట్టారు, మేమన్నాము చర్చిద్దామని అన్నాం. దాన్ని వ్యతిరేకిస్తామా మద్దతు ఇస్తామా మేమేం చెప్పలే అప్పుడే. సార్ కొద్దిగా టైం అండి, ఇది ఇంపార్టెంట్ బిల్లే, విల్ హ్యావ్ ఏ డిస్కషన్ అన్నాం. అసలు మీరు వినకుండా అటు చూసుకొని బిల్ పాస్ చేసి ఓవర్ అన్నారు. అన్నప్పుడు ఇది అన్డెమోక్రటిక్ గా ఉంది, సరిగా లేదు అని చెప్పేసి మేము ప్రేక్షకులు కూర్చుంటామండి. నాకు అర్థం కాదు. మీరు ఒప్పుకున్నారు, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టు రికార్డ్. అట్లా తప్పులు మాట్లాడకూడదు బట్టి విక్రమార్క గారు. మేము ఒప్పుకోలేదండి. రాబడి రావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ వచ్చిందని చెప్పిన నేను నా బడ్జెట్ స్పీచ్లో. ఎఫిషియెంట్ గా ఉన్నాం, కరప్షన్ తగ్గించినాం, చాలా మంచి స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి రాబడి పెరిగింది అని చెప్పిన నేను చెప్పింది అట్లా ఉంటే మేము పని చేయలేదు, డబ్బులు రాలేదు అని చెప్పినా, నేను చెప్పినా మేము ఒప్పుకున్నామని మీరు చెప్తుంటే మేము ప్రేక్షక పాత్ర వహిస్తామండి ఇక్కడ. నాకు అర్థం కాదు. సారీ, వెరీ సారీ. ఎందుకు వహిస్తామండి? ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. వాట్ యు ఆర్ టెలింగ్ ఇస్ నాట్ కరెక్ట్. యూ హావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. బట్టి గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ ఈ పుస్తకం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం చంద్రశేఖరరావు గారు, గౌరవ్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు. సార్ పేజ్ నెంబర్ 37 సార్. ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రత్యేక కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్రానికి రాబడిని పెంచడం, అవసరాలను తీర్చుకోవడం అలానే అంశాలపైన స్పష్టమైన అంచనాలు లేవు. రాష్ట్రానికి రాబడిని పెంచడం, అవసరాలను తీర్చుకోవటం ఎలానే అంశాలపైన స్పష్టమైన అంచనాలు లేవు. దాదాపు 5 ఇప్పుడే అండి, ఇప్పుడుదండి ఇది సార్.
సార్ నేను ఇదేం తప్పని నేను అనట్లేదండి, నేను ఇదేం తప్పని అనట్లేదు, ఉన్నది మాట్లాడుకుందాం మనం. దాదాపు 5 సంవత్సరాల పదవి కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సామర్థ్యం, ఆర్థిక వృద్ధి, రాష్ట్ర ప్రాధాన్యాలపై పూర్తి అవగాహన ఏర్పడింది 5 సంవత్సరాల తర్వాత. ఇది నేను చెప్పింది కాదు కదా సార్. నేనేమన్నా అంటే మీరు చెప్పిందే నేను చెప్తూ, ఎస్ నేను చాలా అవసరాల కోసం చాలా పిటిషన్స్ ఇచ్చాను ఈ ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు ఏం స్పందించలేదు, రాష్ట్రానికి రావాల్సినవన్నీ రావాల్సినంతగా రావట్లేదు, ఇబ్బంది పడతా ఉన్నాం, మన అవసరాలు తీర్చే ప్రభుత్వం రావాలని కోరుకుందామని అన్నారు. నేను కూడా స్వాగతిస్తా ఉన్నాను అంటున్నాను, నేను స్వాగతిస్తున్నాను అంటున్నానండి. అరే రామా సార్, మీరు రాంగ్ ఉందని నేను అనలేదండి, నేను రాంగ్ ఉందని అనట్లేదండి, నేను రాంగ్ ఉందని అనట్లేదు, స్వాగతిస్తా ఉన్నాను అంటున్నాను, స్వాగతిస్తా ఉన్నాను. అవసరాలను తీర్చేటువంటి, మన అవసరాలను గుర్తెరిగి తీర్చేటువంటి ప్రభుత్వాలు రావాలని మీరు అన్నారు, నేను కూడా స్వాగతిస్తా ఉన్నాను. స్వాగతిస్తూ నేనేం చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, స్వాగతిస్తూ నేనేం చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, నేను సార్ మీరు ఎందుకో ముఖ్యమంత్రి గారు నేను చెప్పేదాన్ని ప్రతిదాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నారు. నేనేం నెగిటివ్ గా అని చెప్పట్లేదండి, నేను ఉన్నది చెప్తూ దీన్ని మీరు చెప్పిన వాటికి ప్రతిపక్షంగా మేము కన్స్ట్రక్టివ్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాం దీన్ని. అంతేగాని మీరు ఎందుకు నెగిటివ్ తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు సార్. మీకు మన అవసరాలు తీర్చేటువంటి ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారు, తప్పే ఉందండి, తప్పేలేదు కదా సార్. దానికి నేనేమంటున్నా అంటే ఎస్, ఈ రాష్ట్ర అవసరాలని, ఆకాంక్షల్ని గుర్తెరిగే అవసరాలు తీర్చే ప్రభుత్వం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అనాదిగా ఈ దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న తెలంగాణ వాంఛని ఆ రోజు తీర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ఆ హక్కులన్నీ ఈ రాష్ట్రానికి ఇవ్వటానికి, అప్పుడు ఇనిషియేట్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి, దీన్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిదే, మనకి రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేను కూడా కోరుకుంటున్నాను, అలా రావాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. నేను తప్పే ఉంది, I don't know why are they laughing? Sir, I don't understand why are they laughing. ఒక్క నిమిషం బట్టి గారు ప్లీజ్ సార్. అట్లాగే బట్టి గారు ఆల్రెడీ 1 hour is over. ఎస్ సార్. అట్లాగే సార్, ఇది 2018-19 బడ్జెట్ ప్రసంగం సార్, ఈటెల రాజేందర్ గారు చెప్పింది రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి. ఎందుకంటే రాష్ట్రం అంతా ఎదురు చూస్తా ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి. అంటే ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా మేలు జరుగుతుంది, దానికోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. వారు దీన్ని కూడా అర్థం చేసుకొని సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. వారు 2018-19 ప్రసంగంలో మాట్లాడుతూ భూ రికార్డులను సమగ్రంగా సర్వే చేయించే మహత్తరమైన పనిని మా ప్రభుత్వం చేపట్టింది. చేపట్టింది. రాష్ట్రంలో 18,823 గ్రామాల్లో భూ రికార్డులో రెవెన్యూ శాఖకు సంబంధించిన 1,507 బృందాల ఖాతా వారిగా, అనగా 72,13,11,111 ఖాతాలు పరిశీలించి కావలసిన మార్పులు చేశారు. రాత్రింబౌళ్లు కష్టపడి 100 రోజుల్లోనే భూ రికార్డు ప్రక్షాళన పూర్తి చేశారు. 96% భూ రికార్డులు వివాదరహితమని ధృవీకరించారు. ఇది మీరు చెప్పింది అధ్యక్ష. 96% వివాదాలు లేనటువంటి భూ రికార్డులు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఇచ్చేసాం, ధృవీకరించారు. మీరు సంతోషం. పాస్బుక్లు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్బుక్లు ఆంధ్రప్రదేశ్ అనే పేరుంటే పేరు మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందే. వివాదం లేకుండా ఉన్నటువంటి 96% మీరు ఇచ్చారు. దీంతో పాటు అదనంగా మీరు ఏమైనా చేశారా? వివాదం లేనటువంటి అన్నిటికీ ఇచ్చారు. సమగ్రంగా ఉండటం కోసం సమగ్ర సర్వే చేయించే మహత్తరమైన పనిని మా ప్రభుత్వం చేపట్టింది. సర్వే ఏమైనా చేపట్టారండి ఇప్పటివరకు? పోనీ ఆ 4% పార్ట్ బిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ 96% కాకుండా మిగిలి ఉన్నటువంటి వాళ్ళకి లిటిగేషన్ ఉన్నాయో, లేకపోతే గెట్టు పంచాయతీలు ఉన్నాయో, ఎస్ఐన్ ల్యాండ్సో, లేకపోతే ఇతరత్ర ఇంకేమో ఉన్నాయో, ఆ మిగిలి ఉన్న 4%కి ఆ తర్వాత ఇప్పటివరకు ఏమైనా చేశారా అంటే ఇప్పటికి కూడా గ్రామాల్లో వాటి కోసం దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు తిరుగుతూ ఉన్నారు? వాటి చేయాల్సింది అది కదా. ఆల్రెడీ సెట్ రైట్ ఉన్న 96% కంటే కూడా ఈ 4%కి ఆ సర్వే కదా చేయాల్సి. ఆ రెండు ఏం చేయలే మీరు.
ఆ రెండు చేయకపోవటం వల్ల ఈ రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి ఎస్ఎన్ ల్యాండ్ ఓనర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గట్టు పంచాయతీ ఉన్నటువంటి వాళ్ళు కానీ నష్టపోతా ఉన్నారు. ఆ 4% సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఎన్ని రోజుల్లో మీరు పూర్తి చేస్తారు? అట్లాగే ఆ సర్వే ఏమన్నా టేకప్ చేస్తారా లేదా? ఎప్పుడు చేస్తారు? ఎప్పటికల్లా ముగిస్తారు అని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఈ ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఇవన్నీ కొంత లోతుగా ఎక్కువ ఫండ్స్ అలాట్మెంట్ చేయటమే కాదు రిలీజ్ కూడా చేసి వాటి అవసరాలు తీర్చవలసింది కోరుతూ మీ ద్వారా వారిని నేను లేవనెత్తిన అంశాలని కూడా తప్పనిసరిగా సభకి రాష్ట్రానికి నివృత్తి చేస్తారని కోరుకుంటూ అట్లాగే మీ జిల్లాకు సంబంధించిన అధ్యక్ష చివరిగా ముగిస్తూ ఆర్మూరుకు సంబంధించిన ఎర్రజొన్నలు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దయచేసి ఇక్కడే ఉన్నారు మంత్రి గారు కూడా ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి బాల్కొండ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి గారు, మీరు దయచేసి దీని మీద వెంటనే స్పందించి ఆ రకమైనటువంటి వాళ్ళని కొనేటువంటి కార్యక్రమం చేయటం లేకపోతే కొనేటువంటి వాళ్ళ ద్వారా కొనిపించడం ఏదో చేసి రైతులు నష్టం లేకుండా చూడాలని కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను తీర్చేటువంటి ప్రభుత్వం తీర్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో రావాలని తద్వారా ఈ రాష్ట్రం బాగుపడాలని రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. जनाब सैयद अहमद पाशा कादरी. जनाब स्पीकर साहब, 2019 के मुस्वदे कानून तसर्रुफ बिल पर आपके सामने चंद बातें रखना चाहता हूं. 2014 के आम इंतखाबात के बाद टीआरएस पार्टी ने जो इंतखाबी वादे किए थे और टीआरएस हुकूमत ने इख्तिदार की बागडोर संभालने के फौरी बाद इन 5 सालों के दौरान बेशतर वादों को पूरा किया. कई फलाही स्कीमात तरक्याती प्रोजेक्ट शुरू किए गए जिनमें डबल बेडरूम मकानात, आसरा वज़ाइफ, रेतु बंधु, केसीआर किट्स जैसी फलाही स्कीमात, मिशन भगीरथा, मिशन काकतिया, कालेश्वरम प्रोजेक्ट, ये तरक्याती काम प्रोजेक्ट अंजाम पाए. अक़लियतों के लिए भी अकामती स्कूल, रेसिडेंशियल स्कूलों को कायम किया. शादी मुबारक स्कीम, बैरून ममालिक में तालीम हासिल करने वाले ख्वाहिशमंद तलबा के लिए ओवरसीयर स्कॉलरशिप, ये जैसी फलाही स्कीमात का आगाज हुआ. बहुत सारे मसाइल को हल करते हुए दोबारा टीआरएस पार्टी को अवाम ने इख्तिदार सौंपा. इब्तदा के 5 साल में लोगों जब ये ख्यास आराइयां हो रहे थे कि एक हुकूमत क्या कर सकती है, क्या नहीं कर सकती, लेकिन मैं ये बताना चाहता हूं कि जो मसाइल हल किए हैं वो मसाइल यकीनन एक देरीना मसाइल थे और उन मसाइल को हल करने के लिए हुकूमत ने मौसर इक़दामात करके ये साबित कर दिया कि रियासत तेलंगाना की खुशहाली के लिए, अवाम की तरक्की के लिए, तरक्याती प्रोजेक्ट के लिए टीआरएस हुकूमत जो काम कर सकती है उन्होंने अपनी सलाहियतों को पेश किया और अवाम का एतमाद हासिल किया. यकीनन 2014 में टीआरएस हुकूमत जब कायम हुई तो मसाइल का एक अंबार बहुत बड़े चैलेंजेस का सामना था. टीआरएस हुकूमत उन चैलेंजेस का मुकाबला करने के लिए कमर बस्ता थी और आहिस्ता आहिस्ता उसमें कामयाबी हासिल करती गई. 60 साल की नाइंसाफियों के बाद इस रियासत को इंसाफ का रास्ता बताने के लिए मौजूदा हुकूमत ने तमाम तबकात को एतमाद में लेके उनके मसाइल को हल करते हुए दोबारा एतमाद हासिल करते हुए इख्तिदार हासिल किया. यकीनन पूरे के पूरे मसाइल 4.5 साल में 60 साल के हल नहीं हो सकते. बहुत सारे मसाइल हैं अभी बाकी हैं, लेकिन जो कुछ भी किया गया वो कम मुद्दत में बहुत ज्यादा किया गया. हमको तवक्को है कि आइंदा भी मसाइल को इसी तरीके से हल करेंगे और इस जानिब तवज्जो मबजूल करवाते हुए मैं बताना चाहता हूं, गुज़िश्ता साल का हमारा इस साल जो बजट दिया गया उसमें हमेशा की तरह उस बजट का सही तौर पर और मुकम्मल तौर पर उसका खर्चा नहीं किया गया. अभी बजट में बहुत सारी स्कीमात में जियो जारी किए गए,
लेकिन उसके बाद भी बजट जारी नहीं हुआ और 1400 करोड़ का के जियो जारी हुए और उसमें 800 करोड़ पर रिलीज किए गए बजट और 456 करोड़ डैशबोर्ड में रुके हुए हैं। अगर कम से कम इसको पूरा रिलीज कर दिया जाए तो कम से कम बहुत सारे मसाइल हल हो सकते हैं और इसके लिए एक बहुत बड़ा टारगेट अक़लियतों का इस्तेमाल के काबिल होगा। మాకు రాష్ట్ర వైనం మాకు ఆ డెప్త్ ఉంది, ఆ కన్సర్న్ ఉంది. మీరు ఆనాడు తలపెట్టింది ఎక్కువలో ఎక్కువ 160 టీఎంసీ. మేము అట్లా చేస్తలేం. గోదావరిలో మనకున్న అలొకేషన్లో పూర్తి పొటెన్షియల్ ను చివరి డ్రాప్ వరకు కూడా తీసుకునే దానికి మేము ఇలా ఏర్పాటు చేసినాం. ఎస్, ఈ సంవత్సరం కూడా అధ్యక్ష ఎక్కడైతే మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం జరుగుతున్నదో ఇంకో 15-20 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నదో అక్కడ 1475 టీఎంసీలు పోయింది అధ్యక్ష. ఇప్పటికీ ఎవ్రీడే వీఆర్ ట్రాకింగ్. ఇప్పుడు కూడా 8500 క్యూసెక్ల నీళ్లు ఆ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కిందికి పోతా ఉన్నది అధ్యక్ష. 8500 క్యూసెక్స్ ఇన్ దిస్ మంత్ రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్. ఆ విధంగా నీటి లభ్యత లేని కాడ పెట్టి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండా తమ్మిడియాటి కాడ తట్టడి మన్ను తవ్వకుండా మీరు బయట సొరంగాలు తవ్విండ్రు. మేము అటు తవ్వలే అధ్యక్ష. పూర్తి అవగాహన చేసుకొని ఆ ప్రతిపాదిత 160 టీఎంసీలు కాదు, పర్ డే 3 టీఎంసీ చొప్పున తీసుకోవడానికి, అవసరమైనప్పుడు 400 టీఎంసీ తీసుకోవడానికి. ఎస్, వీ హ్యావ్ ఎ రైట్ ఇన్ గోదావరి. 400 టీఎంసీలు తీసుకోవడానికి మేము ప్రణాళిక వేసినాం. భవిష్యత్ తెలంగాణ మీద, భవిష్యత్ తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సు మీద మాకు సంపూర్ణంగా గుండెల నిండా మాకు అవగాహన ఉంది కాబట్టి, అది సాధించాలని తపన ఉంది కాబట్టి ఆ పని చేసినాం. స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ చేసినాం. మీ పార్టీ వాళ్ళు ఇలా అనేకమైనటువంటి కేసులు మా మీద వేసినారు. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, స్టేలు తెచ్చినారు, వాటిని అడ్డుకున్నారు. మీరు చాలా క్రూరంగా అడ్డుకున్నారు. ఎస్, డెఫినెట్ గా అధ్యక్ష, వీఆర్ అలేజింగ్. మీ పార్టీ ఆఫీస్ బేరర్స్ ఉన్న వాళ్ళు కూడా పోయినారు, కోర్టులో పోయినారు. 200 కేసులు వేసినారు అధ్యక్ష ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అనేకమైన ఇదే శ్రీధర్ బాబు గారు గోలివాడ అనే కాడ పోయి దీక్షలు వహించినారు అధ్యక్ష. భూముల కోసం అని చెప్పి 50 లక్షలు ఇవ్వాలి, 70 లక్షలు ఇవ్వాలి ఎకరానికి, చరిత్రలో ఎప్పుడు ఈయన కంపెనీ అని చెప్పి వితండవాదాలు పెట్టి మీరు దీక్షలు చేసినారు. మేము చేయలే అధ్యక్ష, మేము ఆ పని చేయలే. ఎస్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష, రికార్డులు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. పెద్దపల్లిలో పబ్లిక్ హియరింగ్ జరిగితే పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. వీళ్ళు మందిని తీసుకొని పోయి దాడి చేసిన సభ మీద. ఇదే అధ్యక్ష ప్రాజెక్టుల గురించి మీరు అవలంబించిన నీతి. ఇలా మేము వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి అన్ని పర్మిషన్లు తెచ్చి అన్ని తెచ్చినాం. మీరు డిజైన్ చేసిన 160 టీఎంసీ కాదండి, ఇలా మేము 400 టీఎంసీ తీసుకునేటువంటి దిశగా ముందుకు పోతా ఉన్నాం. దానికోసం అధ్యక్ష వీరు చెప్పిన అంబేద్కర్ సుజల స్రవంతి ఏదైతుందో ప్రణయిత చెవెల్ల నీళ్లు ఇస్తామంటారు 16 లక్షల ఎకరాలకు అధ్యక్ష. దానిలో స్టోరేజ్ కెపాసిటీ ఎంతనో తెలుసా అధ్యక్ష? మొత్తం సుజల స్రవంతి వారు చెప్పినటువంటి అంబేద్కర్ సుజల స్రవంతి ప్రణయిత చెవెలలో టోటల్ స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు ప్రతిపాదించింది 14 టీఎంసీ, ఓన్లీ 14 టీఎంసీ సార్. అంటే నీళ్లు పడాలి, పొలంలో వారాలి. మల్టీ స్టేజ్ లిఫ్ట్, మధ్యలో ఒక్క పంప్ ఆగిపోయినా మొత్తం ప్రాజెక్టు కుప్ప. కడతారా అధ్యక్షులు ఉన్న ప్రాజెక్ట్ అట్లా కట్టిండ్రు. మీరు ప్రేక్షక పాత్ర వహించారు. మేము క్వశ్చన్ చేసినామండి. ఇదే ఈటల రాజేందర్, ఇదే హరీష్ రావు, ఇదే ఇతర సభ్యులు ఉన్నప్పటికీ చాలా మంది సభ్యులు ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళు కొట్టాలని పేగులు దిగేదాకా ఇక్కడ మీరు పట్టించుకోలే. ఆ రోజు నేను బయట ఉన్న అధ్యక్ష, నేను ప్రొసీడింగ్స్ వాచ్ చేస్తా ఉన్నా. వీళ్ళని ప్రిపేర్ చేసి పంపించి మీరు కొట్లాడండి అని చెప్తే ఇక్కడ వీళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినా మీరు పట్టించుకోలే. మీరు ప్రేక్షక పాత్ర వహించారు. నేను ఆవేదనతో చెప్తా ఉన్నాను ఈ మాట. ఈ కన్సర్న్ మాకు ఇయ్యాలది కాదు. ఉద్యమ కాలం నుంచే ఇది అన్యాయం చెప్పి మేము ఆక్రోశించిన అధ్యక్ష. సోనియా గాంధీ గారికి నేను పోయి చెప్పిన, అమ్మా మా కొంప మునుగుతున్నదని. భట్టి విక్రమార్క గారు బాధ కలుగుద్దండి, మీరు అన్నదా భావించద్దు. మీ ఇందిరా సాగరు, మీరు చెప్పిన సోకాలు రాజీవ్ సాగరు, మీరు చెప్తున్నటువంటి ఇది ఏం సార్, ఇది అంబేద్కర్ సుజల ఎందుకు పెట్టినండి? ఎందుకు పెట్టినవి మాకు తెలియదా? మేము అమాయకులమా? ఆనాడు దుమ్ముగూడెం టేల్పాండ్ ద్వారా ఒక్క డ్రాపు నీళ్లు మనకి ఇవ్వకుండా 4000 ఎకరాలు ఖమ్మాన్ని ముంచి ఖమ్మం భూములు కబ్జా పెట్టుకొని నీళ్లు తీసుకుపోయి నాగార్జున సార్లు పడేయడం కోసం పెట్టినటువంటి దుమ్ముగూడెం టేల్పాండ్ కోసం అగ్గి మీద నీళ్లు చల్లినట్టు మనను మైమర్పించడానికి పెట్టిన ప్రాజెక్టు మీ ఇందిరా సాగర్, మీ రాజీవ్ సాగర్. ఎస్,
దుమ్ముగూడెం తేల్పానికి మనం వ్యతిరేకంగా పోకుండా ఉండడానికి ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు పడిన కుట్ర. పోలవరం కైవాష్ అంబేద్కర్ సుజల స్రవంతి అధ్యక్ష. ఇట్స్ ఏ నైబాష్. ఇవాళ మీరు చెప్పే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ అది రియాలిటీ కానే లేదు. ఒకవేళ అయితే గీతే మీరు చెప్పేది 2 లక్షల ఎకరాలు. ఇవాళ మేము 8.5 లక్షల ఎకరాలు ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. తప్ప వద్దా అనండి మీకు జిల్లాకు? మీ జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా మేము ప్రతిపాదించేది 7.5 నుంచి 8 లక్షలు. మీరు వద్దంటున్నారా? 2 లక్షలే కావాలా మీకు? మీరు దానికే సాటిస్ఫై అవుతారా? రేపు ఖమ్మం జిల్లా ప్రజలు నిర్ణయించనియండి. ఎస్ డెఫినెట్లీ. ఇవాళ మేము పెట్టిన కెనాల్ సైజు 9,000 టీఎంసీల అధ్యక్ష. 9,000 క్యూసెక్స్ మేము పెట్టినటువంటి. ఖర్చు ఎక్కువైందని ఇంజనీర్లు చెప్పినా నేను చెప్పిన ఖమ్మం గోదావరి ఒరుసుకొని పారే జిల్లా. ఖమ్మంలో 50% అటవీ భూములు ఉన్నాయి. మిగిలిన 50% ఇంత పొటెన్షియల్ ఉంది. దుమ్ముగూడెం దగ్గర అధ్యక్ష మే మాసంలో కూడా, మే నెలలో కూడా 6,000 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుంది అధ్యక్ష. గోదావరిలో పోతా ఉన్నాయి, గంగకు పోతా ఉంది. అటు ఆంధ్ర వాడుకోదు, ఇటు తెలంగాణ వాడుకోదు. ఈ రోజు దాన్ని సంపూర్ణంగా పొటెన్షియల్ ఎక్స్ప్లాయిట్ చేసి 1 ఇంచు కూడా మిగిలద్దు కృష్ణనీళ్ళకి ఇవ్వాలి అధ్యక్ష. ఇలా పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్న అధ్యక్ష ఆంధ్ర వాళ్ళు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకొని కృష్ణా డెల్టాకు రంది లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అదే ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఎన్ఎస్పి భూములున్నాయి. 2.5 లక్షల ఎకరాలు పారా. వీరి నియోజకవర్గం కూడా దానిలోనే ఉంది. ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. మొన్ననే నేను రివ్యూ చేసి ఆదేశం కూడా ఇచ్చినాం సీరియస్గా. సరే సీతారామ కాలువలు మెయిన్ కాలువ అయినా మిగిలిన కాలువలు టైం పడుతుంది. కానీ ఎన్ఎస్పీ ఆయకట్టు చాలా ఇబ్బందులు ఉన్నాం. కృష్ణాలో నీళ్ళు లేవు. పొద్దున్న లేస్తే పంచాయతీ ఉంది. వాళ్ళు పట్టిసీమ ఎట్లయితే కృష్ణా డెల్టాకి తెచ్చుకున్నారో తక్షణం నాగార్జున సార్ కాలువ గలపండి ఖమ్మంలో అని చెప్పినాం అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నది. మొన్ననే 1,500 హెక్టార్ల అటవీ భూములు కూడా క్లియరెన్స్ కూడా వచ్చినది. దాని మీద స్టేక్ పోయినారు, అవన్నీ కూడా పోయినాయి, తెచ్చినాం. ఈ వర్షాకాలంలో అధ్యక్ష జూన్ కాకపోతే జూలై మాసంలో మీ జిల్లాలో బట్టి విక్రమార్క గారు నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇయ్యబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషపూర్వకంగా చెప్తా ఉన్నా. ఆ రైతులు ఎంతసేపు సాగర్ ఎడమకాల వైపు నాగార్జున సాగర్ వైపు ఎదురు చూసేటువంటి దుస్థితి లేకుండా మీ జిల్లాకు మీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు మీ మధుర నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇయ్యబోతా ఉన్నాం. దిస్ ఇస్ ఛాలెంజ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఇది మాకున్న కన్విక్షన్. ఇట్లా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మేము గాలిలో ఆకాశంలో మాట్లాడతలేమండి. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అధ్యక్ష నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాదు. నేను లిటరేచర్ చదువుకున్నా, పొలిటికల్ సైన్స్ చదువుకున్నా. కానీ నాకు తెలియని టెర్మినాలజీ, నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకొని కొన్ని రాత్రులు పగలు కష్టపడి టోపోగ్రఫీని అంతా అధ్యయనం చేసి పెట్టినాం. ఆ టైంలాగా మేము పెట్టలేదు. కాబట్టి దయచేసి బాధ్యత రహితమైనటువంటి ప్రకటనలు చేయొద్దండి. మంచి ప్రాజెక్ట్స్, మంచి బాధ్యతను మేము పెట్టినాం. తెచ్చిన ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే మిగులున్నాయో అధ్యక్ష చిన్న చిన్న లిఫ్ట్ తమర్ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష దీంతో నిజాం సాగర్ పునరుజ్జీవం అవుతుంది, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం అవుతుంది, పాత ఆయకట్టు మొత్తం స్థిరీకరించబడుతుంది. మిగిలిన గ్యాప్ ఉంటే చెప్పినాం. వరద కాలువను ఒక వనరులాగా వాడుతా ఉన్నాం. దాన్ని రిజర్వాయర్గా కన్వర్ట్ చేస్తా ఉన్నాం. 365 డేస్ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్లు ఉంటాయి. ఫ్లడ్ ఫ్లో కెనాల్కు కాకతీయ కాలువకు మధ్యలో ఉండే గ్యాప్ను కంప్లీట్ ఆయకట్టు కింద తెస్తా ఉన్నాం. చెరువులను నింపుతా ఉన్నాం. ఇదంతా మా కమిట్మెంట్ అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చినాం, బడ్జెట్ సమకూర్చినాం, అప్పులు తెస్తా ఉన్నాం. ఎస్ వీఆర్ బ్రింగింగ్ లోన్స్ అధ్యక్ష. 1,25,000 కోట్ల రూపాయల పంటలు తెలంగాణ రైతాంగం పండిస్తే అద్భుతం కదా అధ్యక్ష. మన ట్యాక్స్ పెరుగుతుంది, మన జిఎస్డిపి పెరుగుతుంది. రీపేమెంట్ ఆఫ్ లోన్ అసలు ఒక ఇష్యూయే కాదు. 1 సంవత్సరం పండే పంట విలువ కాదు అధ్యక్ష. ఇలా మేము తెచ్చే అప్పులు, ఈ ప్రాజెక్టు తెచ్చే అప్పులు 1 ఇయర్ క్రాప్ వాల్యూ కాదు, పండిస్తాం. అయితే అధ్యక్ష మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నాతో మొన్న మాట్లాడినారు. ఓటమికి ముందు మాట్లాడినారు, ఓటమి తర్వాత కూడా మాట్లాడినారు. చంద్రశేఖరరావు గారు మీలాగా నేను కూడా చాలా చేసిన ఇరిగేషన్ దెబ్బతిన్నా, మంచి చేసి దెబ్బతిన్నానండి. ఎందుకంటే వారు ఇప్పుడు ప్రస్తావించారు బట్టి విక్రమార్క గారు నిజామాబాద్. ఎందుకంటే వీరి పార్టీ నాయకుడే, వీరి పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడే అన్వేష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన రోజు పండుకున్న రైతాంగం లేకపోతే ధర్నాలు చేయిస్తాడు అధ్యక్ష. అదే మాత్రం కొంపలాంటుకుంటున్నాయి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. పసుపు ధర, ఎర్రజొన్నల ధర అని చెప్తారు. మాకు కూడా కన్సర్న్ ఉంది అధ్యక్ష. దాని గురించి చేసేవాళ్ళు చేస్తా ఉన్నారు. అంత హీనమైన ధరలేం లేవు అక్కడ. అది కావాలని చెప్పి రాజకీయంగా వాడుకుందామని చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దానికి శాశ్వత పరిష్కారం తీసుకురావడానికే
ఈ బడ్జెట్ లో నేను చెప్పిన అధ్యక్ష, నా ప్రసంగంలో ఉంది, వారు చెప్పిన పుస్తకంలో ఉంది, శాశ్వత పరిష్కార పంటలు పండుతాయి. మరి ఎక్కడ పోవాలి పంటలు? ఈరోజు పొద్దున చెప్పిన అధ్యక్ష, 3 ప్రధానమైన పంటలు ఈ రాష్ట్రంలో పండుతాయి. 1 వరి పంట, 2 మొక్కజొన్న, 3వది పత్తి. మాక్సిమం ఈ క్రాప్స్ పండించేటువంటి కల్చర్ మనకుంది. అందువల్ల ఈ పంటలు వేస్తూ ఈ పంట కాలనీని నిర్ణయించి రైతు సమన్వయ సమితిని యాక్టివేట్ చేసి నిర్ణీత పంటలే పండించాలి, ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే పంటలే పండించాలి. వట్టి శుష్కప్రియాలు శూన్య హస్తాలు రైతులకు రావాలి. కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం వాళ్ళు ధర్నా, తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా. ఇది ఇంతకుముందు ఆనవాయితీ అధ్యక్ష. గిట్టుబాటు ధరల మీద ధర్నా. అసెంబ్లీలో చూడకపోతే మా అధ్యక్ష, మనం ఎన్ని టర్మ్ చూసినాం అధ్యక్ష? కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూసినాం, టీడీపీ గవర్నమెంట్ ఏం కనబడుతుండే అధ్యక్ష? కందిళ్ళు, వరి కంకులు, ఎండిపోయిన మొక్కజొన్న కంకులు. ఇప్పుడు 5 ఏళ్ళ మాయమైపోయినాయి అధ్యక్ష, వస్తలేవు ఇక్కడికి. అంతకుముందు వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళు కంకులు తెస్తారు, వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళు ఎండిపోయిన వరి కంకులు తెస్తారు. ఇది మనం చూసిన చరిత్ర, పాత చరిత్ర. ఇదే హౌస్ లో అధ్యక్ష, వేరేక్కడ కాదు. మేం దాన్ని మాయం చేసినాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, గిట్టుబాటు ధరల విషయంలో రైతుల ఆందోళన చెందకుండా ఉండే పద్ధతి తెస్తున్నాం. మనందరినీ గడబడి చేస్తూ ఉంటారు. తమరు కూడా ఎన్నికలు పోటీ చేశారు, సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్. ఇది ఒక పెద్ద కథ కూర్చున్నది. ఎవరు బాధ్యులు అధ్యక్ష దీనికి? నేను అడిగిన, అయ్యా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఐఏఎస్ అధికారులే, రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ ఉండేది ఐఏఎస్ అధికారే, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఐఏఎస్ అధికారే. మరి ఆ నుంచి ఇందాక మీరే ఉన్నారు కదా, గీత ఎందుకు జరుగుతుంది? ఆడ మాకు ఇంటర్ఫియరెన్సే లేదు అసలు. ఎమ్మెల్యేలో ఎంపీలో ఇంకోలో దాని ఇంటర్ఫియరే లేదు అసలు. వై థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్? యు ఆర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యు ఆర్ ద స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ యు ఆర్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? జవాబు లేదు అధ్యక్ష. ఇట్లా చాలా ఉన్నాయి. గతంలో మాట్లాడుతుంటే బట్టి విక్రమార్క గారు అన్నారు, మొత్తం మేము భూ రికార్డు మీరే చేస్తున్నట్టు కాదు, మేము కూడా చాలా చేసినాం. ఏం లాభం? లెక్కలేదు, పత్రం లేదు. ఎవ్రీ ఇయర్ ఆర్ఓఆర్, ఎవ్రీ ఇయర్ జమాబందీ అంతా జరుగుతున్నట్టుగానే ఉంటుంది, కానీ ఎక్కడేమి లేదు. ఇవి ఒక తంతుగా జరుగుతూ పోతా ఉన్నాయి, ఆనవాయితీగా జరుగుతూ పోతా ఉన్నాయి. 100% వాటన్నిటిని అరికట్టాలని నిజాయితీగా ప్రజలకు నిజంగా ఒక రిలీఫ్ వచ్చే కథ చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా మేము లెక్క పెట్టదలుచుకోలేదు. అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు జరిగే విధంగా పూర్తి పారదర్శకంగా ప్రజలకు చెప్తూ చేస్తూ పోవాలని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాం, సరే దాన్ని కొంతమంది రాజకీయాలు చేయొచ్చు, దాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అది వాళ్ళ ఛాయిస్, వాళ్ళ విజ్డమ్. మేము వద్దని కూడా అనం. చిన్న చిన్న విషయాలను వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు అధ్యక్ష, చాలా నిశ్చితంగా గమనిస్తారు. పోయిన 5 సంవత్సరాలలో కూడా ఇదే పార్టీ వారు మా మీద చాలా నిందలు పెట్టినారు, చాలా యాత్రలు చేసినారు. మేము ఖమ్మంలో రైతులకు బీడీలు వేసామని చెప్పినారు, చాలా చాలా విషయాలు ప్రచారం చేసినారు. తర్వాత మాకంటే ఒక అడుగు ముందుకేసి 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇంకేదేదో చెప్పారు అధ్యక్ష. మిషన్ భగీరథను కూడా విమర్శించారు, దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించారు, ఇప్పుడు విమర్శించారు బట్టి విక్రమార్క. సరే వారి విజ్ఞత, వారికి అధిక విజ్ఞానం ఉన్నది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. మాకు తక్కువ విజ్ఞానం ఉంటే మమ్మల్ని శిక్షిస్తారు అధ్యక్ష. కానీ మొన్న ఎన్నికల తేలింది ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు చెప్పింది తప్పని మేము చెప్పింది ప్రజలు ఒప్పుకున్నట్టుగా తేలింది. ప్రజా కోర్టును మించిన కోర్టు ఇంకోటి ఉండదండి. అన్నిటిని మించిన కోర్టు మన అందరికీ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ద లార్జెస్ట్, బిగ్గెస్ట్, హైయెస్ట్ కోర్ట్ ఈస్ పీపుల్స్ కోర్ట్ ఓన్లీ. డెమోక్రసీ కాబట్టి డెమోక్రసీ మరి అత్యున్నత న్యాయస్థానం మొన్న తీర్పిచ్చింది, మీరు చేసిన వాదన అంతా తప్పు అని, పసలేందని. అయినప్పటికీ మీరు అదే వాదన పట్టుకొని మళ్ళీ ఊగులాడుతూ ఉన్నారు. ఎంత చెప్పినా కూడా మీకు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. ప్రభుత్వం కూర్చుకునే నిధులను మీరు అప్పులు అంటున్నారు, మేము లివరేజింగ్ ఎకానమీ అంటున్నాం. మాకు అర్థం కాదంటే మేము చేయగలిగింది ఏం లేదు, దానికి మేము నిస్సాయులమే తప్ప మేము గంతే మా కథ గింతే అని నేను చెప్తున్నా అధ్యక్ష. మీరు అంతకే ఉంటామంటే మేము ఇంతకే ఉంటాం. ఇక ఇట్ ఈస్ లివరేజింగ్ ది ఎకానమీ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు కొన్ని ఫిగర్స్ కొంచెం అన్ని లెక్కలు తీసుకున్నట్టున్నారు. విద్య కోసం ఖర్చు 6% అన్నారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. హి హస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. బడ్జెట్ లో దాదాపు 19,482 కోట్లు
నేను వారిని తప్పుపట్టలేదు ఆ విషయంలో. కారణం ఏంటంటే వివిధ డిఫరెంట్ పద్ధతుల కింద మేము చూపించినాం అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, విద్యానిధి డబ్బులు ఉన్నాయి. అట్లా రకరకాల వర్గాల కోసం చేసేది ఆ వర్గాల పద్ధతుల కింద వస్తాయి అధ్యక్ష. స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అట్లా విద్య మీద దాదాపు 11.2% కాన్షియస్గా మేము కేటాయించినాం. అది వారు కొంచెం సరి చేసుకోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఎస్సీ ప్లాన్స్ డైవర్ట్ అయినని వారు చెప్పిన వాళ్ళ పీరియడ్లో అయినాయి అధ్యక్ష, అందులో ఏం అనుమానం లేదు. ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అయినాయి, మీ పీరియడ్లో అయినాయండి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు మొత్తం కేవలం 10.99% మీరు ఖర్చు చేసినారు. కానీ మేము లెక్కలు ఇచ్చినాం అధ్యక్ష. తమరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ఉన్నారు, భట్టి విక్రమార్క గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకరిద్దరు కొత్త ఉన్నారు, చాలా మంది పాత వాళ్ళు కూడా ఉన్నారు. పెన్ డ్రైవ్ తో సహా 1,46,000 పనులకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ తో సహా అందరి సభ్యులకు ఈ సభలో నేనే స్వయంగా ఇచ్చిన అధ్యక్ష. లెక్కతో సహా, పైసా లెక్కతో సహా, ఎక్కడ ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ గల్లీలో, ఏ పంచే పెట్టడం, దాని యొక్క జరుగుతున్న ఖర్చు ఏందనేది పెన్ డ్రైవ్ తో సహా ఇచ్చిన అధ్యక్ష వివరాలు. గతంలో చరిత్రలో ఏ ప్రభుత్వం ఇయ్యలే. బట్ వీ హావ్ సబ్మిటెడ్ టు ద హౌస్, వీ హావ్ సబ్మిటెడ్ టు ద కన్సంప్షన్ ఆఫ్ ద హానరబుల్ మెంబర్స్. అది చూసినారు వారు. 2017-18లో అధ్యక్ష 16.34% ఖర్చు పెట్టినాం. 2018 ఇవి కాగు లెక్కలు అధ్యక్ష, మేము చెప్పే లెక్కలు కాదు, కాగు ఫైనల్ చేసిన అకౌంట్స్. 2018-19లో 15.7% ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అంటే ఎక్సెస్ గా ఖర్చు పెడతా ఉన్నాం. ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తా ఉన్నాం. వీటికన్నీ ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. వారికి పెన్ డ్రైవ్ విషయం కావాలంటే మళ్ళొక పరుగుడిస్తాం, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు 19-20లో 15.71% గా ఎక్స్పెండిచర్ ప్రతిపాదించిన అధ్యక్ష. ఆ ఫిగర్ కూడా వారు కరెక్ట్ చేసుకోవాలి. ఫండ్స్ ఎస్సీలై, ఎస్టీలై డైవర్షన్ అయి వేరే దిక్కు పోయిన మాట నిజమే. అది వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష, మా ప్రభుత్వంలో కాదు. మేము చట్టాన్ని చాలా పకడ్బందీగా చేస్తా ఉన్నాం. భూ రికార్డుల విషయంలో కూడా వారు మేము మొత్తం చేసామని మేము చెప్పలేదండి. దానిలో కూడా అధ్యక్ష ఇప్పుడు చెప్తే మళ్ళీ నేను వాళ్ళు విమర్శించిన అనుకుంటారు. కానీ చరిత్ర వాస్తవం. అసలు ఏం జరిగింది అధ్యక్ష? వాళ్ళ ప్రభుత్వంలోనే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో, తమర్ జిల్లాలోనే, తమరే నాకు చెప్పినారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు, అడవి భూములలో పట్టాలు ఇచ్చేసిన వీళ్ళు ఎలక్షన్ల ముందు ఇవ్వటం, అది అడవి భూమి అని తెలిసి కూడా ఇవ్వటం. ఇప్పుడు వాళ్ళు మాకు హక్కులని వాళ్ళు అనుకోవటం, లాభాలు రాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అసలు జరిగిన చరిత్ర ఏంటంటే సభ్యుల యొక్క కన్జంప్షన్ కోసం నేను చెప్తా ఉన్నాను. చాలా మంది యువ శాసనసభ్యులు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరు ఉన్నారు. అసలు ఎందుకు ఈ వివాదం ఇంత కఠినంగా ఉంది అధ్యక్ష? ఈ అడవి చట్టం ఏంది, అసలు ఈ కథ ఏంది, ఎందుకున్నది ఈ సమస్య? దీనికి 1960sలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండే టైంలో ఈ దేశవ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఉండేది అధ్యక్ష. ఇక ఢిల్లీలో తుమ్మితే ఇటు దుమ్మాలి, ఢిల్లీలో దగ్గితే ఇటు దగ్గాలి. ఇది జరిగిన చరిత్ర. ఎందుకంటే ఆ ప్రభుత్వం కాబట్టి తప్పదు, అట్లా ఇస్తే ఇంతకుముందు ట్రైబల్ శాసనసభ్యులు వస్తే వాళ్ళ ముందు అదే చెప్పిన అసలు చరిత్ర ఇదే అని చెప్పి. ఏం చేసినట్టు అధ్యక్ష, అప్పుడు ఏదో సలహా వచ్చింది, ఒక కమిటీ స్టడీ చేసి నెహ్రూ గారికి ఇస్తే, నెహ్రూ గారు అన్ని రాష్ట్రాలకు ఒక ఆదేశం ఇచ్చినారు, అటవీ భూములు నోటిఫై చేయండి. అప్పుడు భూముల మీద ఇంత చర్చ లేదు, ఇంత పట్టింపు లేదు, ఇంత వ్యవహారం లేదు. అప్పటికి ఇంకా సీలింగ్స్ రాలే, జాగీర్దారీ జమీందారీ వ్యవస్థ అంతా సుస్థిరంగా ఉన్న దేశంలో. 6 రోజులలో ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ఇష్టం వచ్చిన భూములన్నీ మన ముందుకు ప్రభుత్వ అవసరాలైంది, ప్రజా అవసరాలైంది, భవిష్యత్ అవసరాలైందని పరిగణనలోకి తీసుకోకుండా అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెట్టి పోటీలు పడి ఇష్టం వచ్చిన భూములన్నీ రాసిచ్చేసినారు, నోటిఫై చేసినారు. అవి కొన్ని సెమీ నోటిఫై అయినాయి, కొన్ని ఫైనల్ నోటిఫై అయినాయి, కొన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి. అసంబద్ధంగా, అసమగ్రంగా ఆ రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఏంది అధ్యక్ష, మనం ఇట్లా పోగానే లేదు నోటిఫై అయింది, మాకు ఫారెస్ట్ అని ఫారెస్ట్ వాడు వస్తాడు, ఆయన రికార్డు పట్టుకొని వస్తాడు. లేదు మేము ఇయ్యలే అని రెవెన్యూ వాడు అంటాడు. వీళ్ళు గవర్నమెంటే, వాళ్ళు గవర్నమెంటే. దాంట్లో తకరారు చాలా పెద్దగా ఉంది. పోడు భూములు అని చెప్పి గిరిజన మిత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్న మాట వాస్తవం. 15 ఏళ్ళ 20 ఏళ్ళ పాపం ఉన్నారు అక్కడ, బతుకుతున్నారు మంచి చెడ్డను. అటవీ సంబంధమైన అటవీ లాంటి ఫారెస్ట్ లైక్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు పెట్టుకోవాలని చట్టంలో ఉండదు అధ్యక్ష. కానీ వాళ్ళు పాపం బతుకుతున్నారు అక్కడ, ఎకరమో 2 ఎకరమో అర్ధెకరమో ఇంత మక్కనో పజ్జోనో వరో వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉంది. మిత్రుడు ఇప్పుడు కాంతారావు గారు నాకు ఛాంబర్లో చెప్తే బహుశా అదే
రికార్డులో చెప్తారని చెప్పి నేను కూర్చున్న అధ్యక్ష నేను ఈల్డ్ అయింది. అదే విషయం వారు చెప్పినారు. సుప్రీంకోర్టు ఇచ్చింది మనకు అంత పెద్ద భయపడే అక్కర్లేదు. సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న స్పష్టంగా ఏంటంటే అధ్యక్ష నేను కనుక్కున్న నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ROFR కింద కానీ పోడు భూముల రక్షణ విషయంలో కానీ గిరిజన బిడ్డలు దరఖాస్తులు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించినటువంటి దరఖాస్తుదారులు అన్యాక్రాంతంగా ఉన్నట్టు లెక్క, వాళ్ళను ఖాళీ చేయించమని ఆదేశించారు అధ్యక్ష. ఇది మన దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని ROFR పట్టాలు ఇచ్చినారు. అంతకుముందు ప్రభుత్వం కొన్ని రకాల పేరిట వన సంరక్షణ సమితిని ఇంకోటిని ఆ సందర్భంలో వాళ్ళు కొంత ఇచ్చినారు. మేము మా దానిలో ఎక్కువ ఇయ్యలేదు అధ్యక్ష, కొంచెమే ఇచ్చినాం, కొద్దిమేరకే ఇచ్చినాం. తమరు కూడా తమ జిల్లాలో సమస్యల్ని తమరు చెప్పినారు. మొత్తంగా గౌరవ సభ్యులకు తమ ద్వారా గిరిజన బిడ్డలకు, ఈ రాష్ట్రంలో గిరిజన బిడ్డలకు నేను ఒక హామీ ఇస్తా ఉన్నా, ఎక్కడనో దీనికి ఒక ముగింపు రావాలి. ఈ అటవీ అధికారులు వాళ్ళని కొట్టడం, వాళ్ళు బతకనీయకుండా చేయటం, పోలీసులు కూడా వాళ్ళకి సహకారం చేయటం తప్పదు అధ్యక్ష, చేస్తారు. మరి ఇప్పుడు అడవి నరకద్దు, స్మగ్లర్లు నరికట్టాలి, అడవులకు చెడిపోవద్దంటే ఇక్కడి నుంచి ప్రభుత్వం ఆర్డర్ చేయగానే వీళ్ళంతా ఒకటే చేస్తారు అధ్యక్ష. వాళ్ళని కూడా తప్పట్లేము, అధికారులను కూడా మనం తప్పని అనలేము. కొంత అక్కడక్కడ విచక్షణ రహితం కూడా జరుగుతుంది. ఇదంతా పోవాలి, ఆ గిరిజన బిడ్డలకు ఆ బాధ తీరాలంటే రెండు విషయాలు స్పష్టంగా జరగాలి అధ్యక్ష. ఎక్కడనో ఒక ముగింపు చెప్పి దీనికి ఖర్చు దిగి వీళ్ళు వాస్తవంగా ఉన్నారు అని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అక్కడ క్లోజ్ చేసేస్తే ఫర్దర్గా అన్యాక్రాంతం అటవులు కాకుండా ఉంటాయి. అటు గ్రీన్ కవర్ బాగుంటుంది, ఉన్న వీళ్ళ భూములు ప్రక్షాళన అవుతాయి. కాబట్టి నాకు తెలిసి అధ్యక్ష మళ్ళీ అలా కోడ్ రానే వచ్చినట్టుంది. బహుశా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసిందా? వచ్చేసిందాడు. ఇదో కోడ్తో పెద్ద కథ ఉంటుంది మనకు మన దేశంలో. అయితే అదో దాన్ని అనలేము, మనం పూర్తిగా తప్పనలేము. కాకపోతే కోడ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏమైతే అధ్యక్ష మార్చిలో గ్యారంటీగా పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అది డిఫరెంట్ ఫేజులు పోయి మేదాకా పోతుంది. అంటే మనం ఒకవేళ ఫస్ట్ ఫేజ్ మేము అడిగినాం, మరి ఫస్ట్ ఫేజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ అయినా కూడా దేశం అంత ఎన్నికలు అయ్యాక మన చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. ఆ టైంలోనే పంచాయతీ ఎన్నికలు పెట్టుకుందామని సిఈసి పర్మిషన్ తీసుకొని పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఖతం పడితే మిగిలిన 4.5 ఏళ్ళన్నా పనిచేసుకోవచ్చు అని చెప్పినాం అధ్యక్ష. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది జూన్కు కానీ కోడ్ విముక్తులం కాం. మనం జూన్ వరకు కోడ్ నుంచి మనం విముక్తి అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో ఏమీ మనకి అంతవరకు మనం పని చేయలేము అధ్యక్ష. ఈ భూములంటే పట్టాలు ఉంటాయి, వ్యవస్థ ఉంటుంది, పోవాలి. అది కూడా గిరిజన శాసనసభ్యులు కావచ్చు, గిరిజనేతర శాసనసభ్యులు కావచ్చు, మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ అడవి బిడ్డలు ఈ పోడు భూముల సమస్య పరిష్కారం చేయడానికి ఒక 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు నేనే స్వయంగా పోతా అధ్యక్ష. వాళ్ళ వీళ్ళని నేను నమ్మదలుచుకోలేదు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. నేను ఎన్నికల సందర్భంలో కూడా చెప్పిన ప్రజలకు. మొన్న పేపర్ అయిన పాపం పుణ్యం కట్టుకొని రాసిండు. చాలా ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నాడు. రెవెన్యూ శాఖ నా దగ్గర పెట్టుకోవడానికి ఈ కారణం అధ్యక్ష. భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి, పొడి భూముల సమస్య పరిష్కారం చేయాలి, చాలా ఉన్నాయి. వేరే కాడ పెట్టి మళ్ళీ పిలిఫరేజీలు చేసే బదులు నా దగ్గర ఉంటే పకడ్బందీగా చేస్తామనే ఉద్దేశంతో దగ్గర పెట్టుకున్నాం. చేసి చూపిస్తాం అధ్యక్ష. దాని ఇట్లా ఎంత పకడ్బందీ చేస్తామనేది చేసి కూడా చూపిస్తాం. అందువల్ల ఈ పట్టాబదారు పాస్ పుస్తకాలది కూడా బట్టి విక్రమార్క గారు చెప్పినారు. 100% అండి, 100% ఎంటైర్ ఇండియా మన దగ్గర నుంచి నేర్చుకునే విధంగా నేను మళ్ళీ రీట్రేట్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా విషయాలు మన దగ్గర నేర్చుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ వారికి కనిపిస్తలేము, అది మనం ఏం చేయలేము. వారు చూసి కూడా ఒప్పుకోమంటే కూడా మనం చేయగలిగింది ఏం లేదు. కానీ చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాయి. తెలంగాణ మోడల్ అని చెప్పి నేషనల్ పేపర్స్ రాస్తా ఉన్నాయి, డిబేట్ జరుగుతూ ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన విషయంలో కూడా ఏది ఏ రకమైన పరిస్థితులు వచ్చినా 100% వాటిని చేసి తీరుతాం. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 year పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి 1 year లోపు ఈ రాష్ట్రంలో మళ్ళా భూ రికార్డుల గురించినటువంటి గొడవ లేకుండా చేస్తాం అధ్యక్ష. ఇంకోటి బట్టి విక్రమార్క గారు మంచి సూచన చేసినారు. ఈ సర్వే అనేది కూడా ఇంకట పెద్ద కథ ఉండే అధ్యక్ష. గొలుసు పట్టాలి, కొలవాలి, పెద్ద గందరగోళం అంత ఉండేది. మేము అవలంబించిన పద్ధతి ఏంటంటే రైతు బంధు ఇవ్వాలి అధ్యక్ష. రైతులకు సాయం చేయాలి. ఇండియాలో ఎవరు చేయలే. దేశం పుట్టిన కాడి నుంచి రైతే రాజని డైలాగులు పెట్టిన మస్తుగా అన్నదాతలు అన్నారు, ఇదాన రాదన్నారు, ఉపన్యాసాలు చెప్పిన కానీ ఎవ్వరు కూడా తెలంగాణ పెట్టిన రైతు బంధు లాంటి పథకం పెట్టలే అధ్యక్ష. మేము ప్రభుత్వంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏం నిర్ణయానికి వచ్చినామంటే వీళ్లకు రిస్ట్రిక్షన్లు పెట్టి ఇచ్చేది కరెక్ట్ కాదు. ఆ ఇచ్చేది ఏదో
డబ్బు రూపంలో ఇద్దాం, మనకెంత శక్తి ఉంటే గంత. రైతుకు ఇండిపెండెన్స్ ఇద్దాం, ఫ్రీడమ్ ఇద్దాం. ఆయనకు విత్తనం అయితే విత్తనం కొనుక్కుంటాడు, ఎరువు బస్తా అయితే ఎరువు బస్తా కొనుక్కుంటాడు. ఒకవేళ గతంలో కొనుక్కున్న ఎరువు బస్తాలు ఆయనకు 6 అవసరం ఉంటే అధ్యక్ష 3 ఉండొచ్చు, ఆయన ఇంట్లో 3 కొనుక్కుంటాడు. అంటే దేనికి అవసరం సేంద్రియ ఎరువు కొనుక్కుంటాడు, సేంద్రియ ఎరువు కొనుక్కుంటాడు, లేబర్ పెట్టుకుంటాడు. కాబట్టి రైతును ఫ్రీగా పెడదాం అనే ఉద్దేశంతో మొట్టమొదటి మేము 4,000తో స్టార్ట్ అయినాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో తమకు తెలుసు దాన్ని 5,000 చేసినాం. ఇప్పుడు సరే కిసాన్ సమ్మాన్ అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అది మన దానిలో ఏ మూల కూడా కాదు. మనం ఎకరానికి 10,000 ఇస్తే వాళ్ళు ఒక 1,000 రూపీస్ కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళు ప్రతిపాదించలేదు. సరే వాళ్ళ విజ్ఞత, అది మనం చేయగలిగింది ఏం లేదు. నేను సబితా గారితో నేను చెప్పినాను, వాళ్ళు ఇచ్చేది కేంద్రం ఇచ్చేది మన దానికి అదనమే తప్ప దాన్ని మేము తీసుకోము. ఇంకో రూపాయి రైతుకు వస్తే మంచిదే. కాబట్టి అది 10,000 రూపాయలు మనం ఎకరానికి ఇద్దామని చెప్పినాం అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విధమైన స్కీమ్ తెచ్చినాం. మరి ఎట్లా ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వద్దు, లెక్కలేమున్నాయి, భూ రికార్డులు లేవు. అప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టినాం. కనీసం మినిమం అన్న రావాలి, లెక్కపత్రం అని రావాలని తీస్తే మేము అవలంబించిన విధానం ఏంటంటే అధ్యక్ష పూర్తి పారదర్శకంగా. మేము చాటుకు చేయలే. వారు చదివిన ఇంతకుముందు 1,007 టీములు పంపించినాం. ఎందుకు పంపినామంటే ఆ టీం పోయి 3-4 రోజులు ఆ గ్రామంలో ఉండి కంప్లీట్ దాని ప్రక్షాళన చేసి, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసి, బట్టి విక్రమార్క గారు 3 ఎకరాలు 17 గుంటలు, ఇది కరెక్టేనా, బట్టి విక్రమార్క గారి పడమటి బంధు, తూర్పు బంధు, దక్షిణం బంధు వాళ్ళ రైతులు నొప్పించి ఎస్ కరెక్టేనండి, రికార్డు కరెక్ట్ ఉందా, ఉంది, అవన్నీ సరిపోల్చి ఆ రికార్డును గ్రామ పంచాయతీకి అతికించినాం అధ్యక్ష. ఆ ఊర్లో ఎవరి భూమి ఎంత ప్రభుత్వం డిక్లేర్ చేస్తున్నదో వివాదం తీర్చి దాన్ని అక్కడ అంటించినాం. ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీకి అంటించినాం, చాలా పెద్దగా ట్రాన్స్పరెంట్గా. అయిన తర్వాతనే 10 రోజుల టైం తీసుకొని అందులో కూడా మనం అబ్జెక్షన్స్ చేస్తే వాటిని కూడా సరిచేసి చిన్న చిన్న సర్వేలు చేయాల్సి ఉంటే ఆ చిన్న సర్వేలు కూడా కంప్లీట్ చేసి అప్పుడు పాస్బుక్ పుస్తకాలు ఇచ్చినాం అధ్యక్షుడు. ఆ తర్వాత రైతు బంధు డబ్బులు పంపినాం. అందుకే దాని మీద అంత వివాదం రాలే. పోయిన కాడికి సాఫీకి వెళ్ళిపోయినారు. కొన్ని భూములు అంటే మాక్సిమం పోయింది. ఎవరైతే ఉండి దున్నుకొని బతుకుతున్నారో వాళ్ళు వెళ్ళిపోయినాయి. కొన్ని భూములు ఏవైతున్నాయో పార్ట్ బీలో ఉన్నాయి. ఇక్కడ రైతు క్లెయిమ్ ఉంది, అటవీ వాళ్ళు మాదంటున్నారు. రైతు క్లెయిమ్ ఉంది, అవి శిఖం భూములను రెవెన్యూ చెప్తున్నారు. రకరకాల వివాదాలు ఉన్నాయి. కొన్ని భూములు ఉన్నాయి కోర్టుల పేరు మీద ఉన్నాయి. ఆడ సబ్ స్టేషన్ ఉంది కానీ రైతు పేరు మీద భూమి ఉన్నది. ఇరిగేషన్ కెనాల్ ఉంది కానీ రైతు పేరు మీద భూమి ఉన్నది. ఇటువంటి అన్ని మళ్ళా అంటే వాళ్ళ మీద విమర్శ అనుకుంటారు అధ్యక్ష. అది సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ మతిలేని విధానాల వల్ల ఇవన్నీ మనకు సంక్రమించింది. అవి ఓవర్కమ్ కావాలంటే తప్పకుండా వాటి చేస్తాం. ఈ అన్నిటిని సమీకరించి అన్నిటిని కంప్లీట్ గా చేసి నవీకరించి అతి సరళీకృతమైన పహాని కేవలం 2-3 కాలమ్స్ తెచ్చినమో ఇంకింత సరళీకృతంగా పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో గాని రెవెన్యూ కార్యాలయాల్లో గాని ఒక్క పైసా రూపాయి కాదు అధ్యక్ష, పైసా కూడా ఎవరికి ఎవరు డబ్బు ఇచ్చే అవసరం లేకుండా, ఆ లంచాల బెడద లేకుండా కేవలం వెబ్సైట్ ద్వారా పని జరిగేటువంటి విధానాన్ని తేవాలని చాలా తీవ్రంగా సంకల్పించినాం. చాలా వరకు పని జరిగింది కాబట్టి చేస్తాం. సర్వే అని బట్టి విక్రమార్క గారు అన్నారు. డెఫినెట్ గా మొన్ననే మేము డిస్కస్ చేసినాం. ఆ సర్వే కూడా ఒక అండర్టేకింగ్ తీసుకుంటాం అధ్యక్ష. కొంత కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అది కూడా తీసుకొని ఈ మధ్య అత్యంత అధునాతనమైన టెక్నాలజీ వచ్చినది. గొలుసులు బట్టి కొలిచేంత అవసరం లేదు. జీపీఎస్, జిఐఎస్ అని చెప్పి అవన్నీ వచ్చినాయి చాలా పరికరాలు. వాటితో చాలా సులభంగా అక్యురేట్ గా సెంటీమీటర్ ప్రిసిషన్తో ఉండేటువంటి పరికరాలు వచ్చినాయి. వాటి ద్వారా ఒకసారి సర్వే కూడా చేసేస్తాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాడు అధ్యక్ష, మాకు లక్ష్యం ఉంది. కేవలం డబ్బులు ఇచ్చేదో ఇంకో ఇచ్చేదో కాదు. అనేకమైనటువంటి ఇబ్బందులు రైతులు పడతా ఉన్నారు, భూ యజమానులు పడతా ఉన్నారు. కోర్టులలో వివాదాలు దశాబ్దాల తరబడి పెండింగ్ ఉండి గందరగోళం ఏర్పడతా ఉంది. ప్రజల జీవితాలు నరకప్రాయం అవుతా ఉన్నాయి. ఆ బాధలు ప్రజలకు ఉండద్దంటే, అంటే లిటిగేషన్ ఉండద్దంటే కంక్లూజివ్ టైటిల్ కూడా ప్రజలకు ఇవ్వాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కంక్లూజివ్ టైటిల్ ఒకసారి ఇస్తే దే విల్ హ్యావ్ ది ఫుల్ ఓనర్షిప్, 100% ఓనర్షిప్ ఉంటుంది. ఆ టైటిల్ డిస్ప్యూట్ అయ్యి ఇబ్బంది జరిగినప్పుడు దానికి కంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది అధ్యక్ష. ఆ స్కీమ్ మేము ఇమీడియట్ 1 yearలోనే తేలేకపోవచ్చు, ఒక 2 years టైం పట్టొచ్చు. ఎందుకంటే న్యాయ నిపుణులను అడుగుతా ఉన్నాం, కేంద్రం వాళ్ళని అడుగుతా ఉన్నాం, లా డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం. ఆ కంక్లూజివ్ టైటిల్ కూడా ఇచ్చే దిశగా అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి పక్వ దిశకు వెళ్ళిపోద్ది అధ్యక్ష. ప్రభుత్వమైన లక్ష్యం నెరవేరుతుంది. కానీ వెబ్సైట్ మాత్రం రాబోయే 6 నెలల్లోనే తీసుకొస్తాం. ఇదంతా కూడా చేస్తామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి విక్రమార్క గారు ఇంకో సత్యదూరమైన మాట చెప్పినారు. బిల్కుల్ ఇన్కరెక్ట్ విషయం వారు చెప్పినారు.
ఎందుకంటే ఓటాన్ అకౌంట్ పెట్టడం వల్ల మీ ఎన్నికల హామీలు మీరు నెరవేర్చలేకపోయినారు, ఫుల్ బడ్జెట్ పెడితే నెరవేరుస్తుందని చెప్పి. ఆ అవసరం లేదు అధ్యక్ష, అన్ని నెరవేర్చి మేము అన్నిటి బడ్జెట్ ప్రతిపాదించినాం. మేము చెప్పిన పెన్షన్ల పెంపు 1000 రూపాయల దాన్ని 2016 పెంచినాం అధ్యక్ష, డబ్బులు పెట్టినాం. నిరుద్యోగ భృతి 1800 కోట్ల రూపాయలు పెట్టినాం, దాని వివరాలు చెప్తాను నేను మీకు. రైతు బంధు పెంపు 4000 నుంచి 5000 పెట్టినాం, దానికి తగిన డబ్బులు పెట్టినాం బడ్జెట్లో. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 5000 రూపాయలు 5000 కోట్లు పెట్టినాం అధ్యక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి ఇక్కడ చెప్పినాం. పంట రుణాల మాఫీ విషయంలో డబ్బులు పెట్టినాం బడ్జెట్లో, అన్ని పెట్టినాం. వారికి ఆతృత ఏముందంటే మీరు నిరుద్యోగ భృతి, నేను శ్రీధర్బాబు గారు కూడా అన్నారు, వాళ్ళు ఆశిస్తున్నారు పాపం. ఏమన్నా వీళ్ళు ఇయ్యక ఆయన నిరుద్యోగులు కొద్దిగా అసంతృప్తి అయితే పార్లమెంట్లో మాకేమైనా 10 ఓట్లు వస్తామని అనుకుంటున్నారు వాళ్ళు. మేము మీకు ఆ అవకాశం ఇవ్వమండి, ఎందుకంటే యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ వీఆర్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్, వీఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ. దట్ ఈస్ ద ప్రపోజిషన్ హియర్. సో కాబట్టి నేను మొన్ననే చెప్పిన అధ్యక్ష, ఈ ఎన్నికల సభలలో కూడా చెప్పిన, నిరుద్యోగ భృతి ఊయి నిరుద్యోగి దట్ నీడ్స్ టు బి డిఫైన్డ్. తప్పకుండా ఆ డెఫినేషన్ కోసం అధికారులకు చెప్పినాం. ఇది డిఫైన్ చేయాలా, గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఖచ్చితంగా దాన్ని సెటిల్ చేయాలి. తర్వాత ఇంకోటి చాలా డైనమిక్గా ఉండవలసి వస్తుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్య నిరుద్యోగి అన్నాం అనుకో, వన్ హూ అటైన్స్ 36, ఆయన ఒకవేళ ఇప్పుడు 34 ఉన్నాడు లేదా 35 ఉన్నాడు, ఈ సంవత్సరం ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్కి మారుతాడు అనుకోండి 36కు బంద్ చేయాలి. అంటే లెక్క పకడ్బందీగా తయారు కావాల్సి వస్తుంది. లేకపోతే ఫండ్స్ మిస్అప్రాప్రియేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. పబ్లిక్ ఫండ్ అట్లా మిస్అప్రాప్రియేట్ కావద్దు కాబట్టి దానికి టైం పడుతుందండి. మేము అట్లా అబద్దాలు చెప్పదలుచుకోలేదు. మినిమం 4-5 మంత్స్ పడుతుందని చెప్పి ఎన్నికల్లో నేను చెప్పినాను. డెఫినెట్ దీని తర్వాత రాబోయే 4-5 నెలల్లో దీనంతా కూడా ఒక పకడ్బందీగా చేసి ఆ తర్వాత అమల్లోకి తెస్తాం. మన పక్క రాష్ట్రం చేసినట్టు 4 ఏళ్ళు సపరేకుండి చివరి నిమిషంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మేము అట్లా చెయ్యం. రాబోయే 4-5 మాసాల తర్వాత 6వ నెలకో 7వ నెలకో డెఫినెట్ గా చాలా పకడ్బందీ పద్ధతులు అది కూడా వస్తుందండి. సో మేము బడ్జెట్ పాక్షికంగా ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే పూర్తి స్థాయి మార్పులు ఉండే అధ్యక్ష, అది యాన్యువల్ బడ్జెటే. ఎక్స్పెండిచర్ మాత్రం పాక్షికంగా మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి దాంట్లో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 4 సంవత్సరాలలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. చరిత్రలో కనివిని ఎరగని సంక్షేమాన్ని చేసినాం. పేదల బ్రతుకులలో కొంత వెలుగు నింపినాం. ఎవరు ఎక్కడ అక్రాస్ ద కంట్రీ మొత్తం ఇండియాలో అధ్యక్ష బీడీ కార్మికులకు ఎవరు పెన్షన్ ఇయ్యరు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఇచ్చినాం, వాళ్ళని ఆదుకున్నాం. ఆ సందర్భంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూడా నాకు చాలా విజ్ఞప్తులు వచ్చినాయి. సార్ ప్రావిడెంట్ ఫండ్ 2014 వరకు తమరు కూడా ఎన్నికల సందర్భంలో చెప్పినారు. నాకు 2014 వరకే కటాఫ్ పెట్టినారని చెప్పినారు. దాన్ని ఈ రోజు వరకు కూడా కటాఫ్ ఎత్తేస్తాం అధ్యక్ష. లేటెస్ట్ ప్రావిడెంట్ ఫండ్ కార్డు కూడా పరిగణలోకి తీసుకుంటాం. బీడీ కార్మికులుగా బాధ లేకుండా చేస్తాం. భృతి కూడా వాళ్ళకి ఇచ్చే భృతి 1000 రూపాయల నుంచి 2016కు పెంచినాం అధ్యక్ష. దానికి కూడా నిధులు పెట్టినాం. అది ఇబ్బంది పడే అవసరం లేదు అధ్యక్ష. సంక్షేమంలో నంబర్ 1 గా ఉన్నాం, అందులో డౌట్ లేదు. అభివృద్ధిలో కూడా నంబర్ 1 లో ఉన్నాం. విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1 లో ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ప్రకటించామండి. విద్యుత్తులో తెలంగాణ నంబర్ 1 అని చెప్పింది కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. సోలార్ పవర్ ప్రొడక్షన్ లో మన శ్రీధర్ బాబు గారు 1 మెగావాట్ పెంచిరా, మీరు 1 మెగావాట్ పెంచిరా. 1 మెగావాట్ కాదండి, మోర్ దాన్ 5000 మెగావాట్స్ పెంచినాం. దాదాపు 10,000 మెగావాట్స్ సమకూర్చినాం. అది మీకు కనబడకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. మాకు కనబడదంటే అది మీ ఇష్టం. మరి 24 గంటల కరెంట్ మీ ఇంట్లో కూడా వస్తలేదా రాలేదా మీరు తెలుసుకోవాలి. నేను చెప్పేది మీ కుటుంబ సభ్యులు కూడా వింటున్నారు, మీ గ్రామాలలో రైతులు కూడా వింటున్నారు. కాబట్టి వచ్చేదాన్ని మీరు రాదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సక్సెస్ఫుల్ గా విజయవంతంగా అతి భయంకరమైనటువంటి కరెంటు కష్టాలు ఈ రాష్ట్రంలో ఉండే లక్షల సంఖ్యలో, రెండవ పంట అంటే లక్షల సంఖ్యలో మోటార్లు కాలుతుండే, వేల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే. అది మీ ప్రభుత్వంలో. ఇలా ఎక్కడ ఒక మోటార్ కాల్తలేదండి, ఎక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఎక్కడనో సాంకేతికంగా 100 కోటికి ఒకటి తప్ప. నేను చెప్పేది ప్రజలు వింటున్నారు బయట. ఒకవేళ నేను తప్పు చెప్తే మమ్మల్ని శిక్షిస్తారు, నేను కరెక్ట్ చెప్తే అది మీకు పడుతుంది శిక్ష. కాబట్టి ఎక్కడ మోటార్లు కాల్తలేవు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు పేల్తలేవు, ఎక్కడ కండక్టర్లు తెగిపడతలేవు. బ్రహ్మాండంగా వ్యవసాయం జరుగుతున్నది. చాలా విజయవంతంగా 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇండియాలో అగైన్ తెలంగాణ ఇది నంబర్ 1.